గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతున్నప్పుడల్లా ఏదో ఒకటి మంచి మంచి టాపిక్లు ఇస్తూ ఉంటారు మనలాంటి యూట్యూబర్స్కి. మ్యాటర్ ఏంటంటే వివేకం బాబాయ్ని ఎవరు చంపారో చంపిన వాళ్ళకి తెలుసు, వివేకం బాబాయ్కి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అని ఆయన మొన్న చెప్పారు. నా చెల్లెలను వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారి మీద బండేశారు. ఈ 24 గంటలు తిరిగేలోపే వారి చెల్లెలు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్కి భారతి రెడ్డి గారికి ఇద్దరికి తెలిసి ఎవరు చంపారు, వాళ్ళే కాపాడుతున్నారు హంతకుల్ని పక్కన పెట్టుకుని ఇలా మాట్లాడడం సిగ్గుచేయటం అనే మీనింగ్ వచ్చేలాగా కూడా ఆవిడ నిర్ద్వందంగా నిర్మోహమాటంగా చెప్పేశారు. ఓటు కూడా వేయొద్దని కూడా అనేసారు మళ్ళీ. ఏంటి సార్ ఉమ్. ఇది? ఆ, లేపుతన్నిచ్చుకోవడం అంటే ఇదే అనుకోవాలా? ఎలా 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 చూడాలి? యాక్చువల్గా మోహన్ రెడ్డికి ఏమన్నా వివేకము విజ్ఞానము ఉంటే ఆ టాపిక్ ఎత్తడు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మటర్ గత ఎన్నికల్లో దాన్ని వాడేసాడు. ఈసారి అది మనకు రివర్స్ లో ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళిపోకూడదు. అంటే పడుకున్న గుర్రం లేపు దండించుకున్నట్టు అనమాట. అయితే మరి ఆయన మాట్లాడకుండా ఉండలేడు, ఆ పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే దాడి జరుగుతుంది. అసలు మీకు స్పీడ్ పెంచేశారు వాళ్ళు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హై హ్యాండెడ్ గా ఉన్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి డిఫెన్స్ లో పడిపోయాడు. ఆ విషయాన్ని సమర్థించుకోలేని పరిస్థితి. అప్పుడు యథావిధిగా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని భుజం మీద వేసుకుంటే శవంలోని బేతాళులు మాట్లాడినట్టు మళ్ళీ మొదటికి వచ్చాడు. మా బాబాయిని వివేకం బాబాయిని చంపేశారు, ఆ చెల్లెళ్ళిద్దరిని వశపరుచుకుని వాళ్ళని ఆమె ప్రయోగిస్తున్నారో దుష్ట శక్తులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వివేకం అని బాబాయ్ అన్న ఆయన నోట్లోంచి మాట రాగానే ఈ మధ్యన వివేకం అని ఒక సినిమా వచ్చింది. అది సెన్సార్ సర్టిఫికేట్ ఉందో లేదో తెలియదు, థియేటర్లో రిలీజ్ అవుద్దో లేదో తెలియదు. కానీ జనాలు అందరూ మాత్రం చిన్న చిన్న ముక్కల కింద చూసేస్తున్నారు. మరి అది ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారో ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ కొంతమంది 100 రూపాయలు 200 కూడా పెట్టి కొనుక్కుని చూస్తున్నారంట. వాళ్ళు డబ్బులు పంపిస్తే చూపిస్తారంట. ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందులో వాళ్ళు పేర్లతో సహా పెట్టేసి పర్ఫెక్ట్ గా సినిమా, కమర్షియల్ సినిమా తీసినట్టు, మంచి థ్రిల్లర్ మూవీ తీసినట్టు తీసేసారు. ఆ ఫ్రేమింగ్, ఆ స్క్రిప్ట్ అంత చిన్న చిన్న ముక్కలు, 5 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాల ముక్కల్లో కూడా భలే క్వాలిటీ ఉంది సినిమా. అంటే సునీతారెడ్డి గారు చెప్తున్నారు, షర్మిల గారు చెప్పింది, గత 2 ఏళ్లుగా సిబిఐ దర్యాప్తు గొడవ సీరియల్ ధారావాహిక కింద మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మాట్లాడాం. ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్దట్లో లేపి అడిగినా కానీ మొత్తం స్టోరీ చెప్పేస్తారు. ఈ స్టోరీ ఏం జరిగింది పొసగుచ్చినట్టు. అందరికన్నా ముందు ఈ మ్యాటర్ ఎవరు చంపారో ఆ ఎత్తోళ్ళ మీద తోసిడి గారి ఎలా చంపారో అంత జగన్ గారు చెప్పారు మనకి. అని చెప్పాడు గొడ్ల గిడ్లే అంట. గొడ్లని ముందులో ఎవరికి తెలియదు. అందరికీ సందేహాలు ఉన్నట్టే ఆ సందేహాలు నివృత్తి దస్తగిరి నివృత్తి చేశాడు, సిబిఐ నివృత్తి చేసింది, సునీత గారు, శర్మిల గారు, ఇంకా వివిధ వార్తా ఛానళ్ళలో విశ్లేషకులు, రకరకాల వాళ్ళు అందరూ కూడా ఆ సినిమాని మనం చూపించారు. దాన్నే ఒక సినిమా కింద తీసి చూపించారు వాళ్ళు, ఆ నిర్మాతలు, దర్శకులు. అయితే ఇక్కడ జరిగిన మ్యాటర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. దేవుడికి తెలుసు, ఆ బాబాయికి తెలుసు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద నెట్టేసాడు. వాళ్ళిద్దరూ వచ్చి చెప్తారండి. ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఆ చంపినోడు దస్తగిరి, దర్యాప్తు చేసిన వాళ్ళు సిబిఐ వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు, సునీతారెడ్డి గారు, వీళ్ళు చెప్తే జనం నమ్ముతారు. చనిపోయినోడు ఎలాగొస్తాడో, దేవుడు మనం అంతా అరిసిగి పెట్టుకుని తపస్సు చేసినా వస్తాడో అప్పుడు. ఇది త్రేతాయుగం ద్వాపరయుగం కాదు కదా. ఆ యుగాల్లో అయితే దేవుడు పిలిచిన వెంటనే వచ్చేసి కూడా, ఏదో కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే వచ్చేసి కూడా, ఏంటండి మీ మ్యాటర్ అని. ఒకవేళ కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే రాకపోతే తపస్సులు అయ్యి చేసేసి రప్పించేసి కూడా.
ఇప్పుడు అంత జనాలకు ఓపిక లేదు, దేవుడు కూడా రాడు, కలియుగం కాబట్టి. ఇక ఆత్మలు అంటారా, ఆయన ఆత్మ డెఫినెట్ గా ఇక్కడ తిరుగుతూ ఉంటది. వివేకానంద రెడ్డి గారు ఆయన ఆత్మ శాంతించాలంటే అసలు దోషులు పట్టుబడాలి. అప్పుడే ఆయన ఆత్మ సినిమాలో చూపించినప్పుడు దూది పింజల్లా ఇలాగ అయిపోయి వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా ఇక్కడ తిరుగుతూ ఉంటది. ఇక ఈయనకి ఆత్మ ప్రేతాత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రెండు ఉన్నాయి ఆంధ్రలో. కేవీపీ రామచంద్రరావు గారు, కొండల కిరణ్ కుమార్ రావు, వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. లేకపోతే మామూలుగా అయితే వాళ్ళు సమర్థించేవారు. ఈ వివేక కేవీపీ రామచంద్రరావు గారు ఏమో షర్మిల కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడలేడు. ఇక ప్రేతాత్మ ఉండవిల్లేమో దీని గురించి జనాలందరికీ తెలిసిందాన్ని ఏమైనా మసిపూసి మారడిగా చేయాలనుకుంటే అతను సి అంటారని చెప్పేసి అతను సైలెంట్ అయిపోయాడు. ఇక అతనికి ఈ విషయంలో సమర్థించి కూడా లేకుండా పోయాడు. జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ కేడర్ కూడా వేసేసింది వాళ్ళే అనేటువంటిది అయ్యాలే తెలుసు వాళ్ళకి. కాబట్టి అంత పచ్చి నిజాన్ని పచ్చి అబద్ధం కింద మార్చలేకపోతున్నారు. ప్రచార మాధ్యమాల్లో అక్కడెక్కడ మాట్లాడతారు అనుకోండి, అది వేరే కథ. కానీ వాళ్ళ అంతరాత్మ ఉంటుంది కదా. అందుకనే నన్ను ఆయన ఈ మేటర్ సభలో మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దం, సభికులు అందరూ కూడా నిశ్శబ్దంగా విన్నారు. ఆ సైలెన్స్ ఈజ్ మోర్ వైలెంట్. మీకు అక్కడ ప్రొద్దుటూరు సభలో కానీ కడప ఆయన అడ్డాలో జనాదరణ లేదంటే, జన సమీకరణ కూడా చేయలేకపోయారంటే ఎంత దీన స్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది. ఈ తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం సానుభూతి పరులు, వీళ్ళంత పిరికి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గ్రాఫ్ తగ్గిపోయింది, మళ్ళా ఆడే వచ్చేస్తాడో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి, నిన్న రాయలసీమలో చంద్రబాబు గారు తిరిగాడు, జగన్మోహన్ రెడ్డి తిరిగాడు. స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా రூపాయలు కూడా ఖర్చు పెట్టరు జనాలు తీసుకొస్తారు, నాకు తెలుసు. వాళ్ళు అసలు మామూలుగా అవసరమైన చోటే డబ్బులు పెట్టరు. చంద్రబాబు గారి సభలకు కానీ ఆయన రోడ్ షోకి కానీ జనం ఎలా ఉన్నారు చూడండి, గోడలెక్కి, మిద్దులెక్కి, మేళ్ళెక్కి. అసలు ఆ జన సందోహం, వాళ్ళ కేరింతలో వాళ్ళ సంబరాలు ఏదో జాతరకి వెళ్తున్నట్టు ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభలో చూడండి, జనం పారిపోతున్నారు. ఏ, పల్చగా ఉన్నారు, చస్తున్నారు. ఆ రోడ్ షోలో జనం లేక, దాన్ని కవర్ చేయలేక, చూపించలేక, చూపించకుండా ఉండలేక ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకి. ఉక్కిరిబికి అతనికి చాలా కోపం, మనస్తాపం చెందాడంట. వాళ్ళ మీద ఆగ్రహం వెలిబుచ్చాడంట. అక్కడే కాదు, నెల్లూరులో విజయసాయి రెడ్డి గారి మీటింగ్ చూసారా? అయ్యా మీరు వెళ్ళిపోతాం కనపడుతుంది, వెళ్ళిపోకండి అయ్యా బాబు, మీరు ఉండండి అయ్యా బాబు అని బతిమాలుతున్నారు. పెద్ద ఆయన మాట్లాడతారు, ఎవడ పెద్ద ఆయన అని చూసాను, అక్కడ ఎవడ పెద్ద ఆయన కనపడలేదు నాకు, ఈ దొంగోడు కనపడ్డాడు విజయసాయి రెడ్డి. ఏంటండి, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసుకోవాలా. చిన్న చిన్న లోకలోకలు ఉంటాయి, పొత్తు ధర్మం, పొత్తులు, వాటిలో సీట్లు కొన్ని విషయాల్లో ఉంటాయి. వాటిని పార్టీ అధిష్టానం రేపు ముఖ్యమంత్రి అయ్యేవాడు, మంత్రులు అయ్యేవాడు, అధికారులు రావాలనుకున్న వాళ్ళు సరి చేసుకుంటారు. మనం టెన్షన్ పడకూడదు. మనకెందుకంటే టెన్షన్, నాకైతే అలా టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి. డెఫినెట్ గా రాష్ట్రానికి మంచి జరగాలి కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాను. ఇంకా అందులో ఓపెన్ గా అప్పభావ నాటకాలు ఏమి ఉండవు. మనం వన్ సైడ్ మనం ఏం చెప్పదలుచుకున్నా వాళ్ళు చెప్తాం. రాష్ట్రం బాగుపడాలంటే పనివాడు కావాలంటే పనికిమాలను వదులుకోవాలి, నిర్మించేవాడు కావాలంటే కూల్చేవాడిని వదులుకోవాలి, వాడికి బై చెప్పాలి. అరాచకవాది వద్దు మనకి, అభ్యుదయవాది కావాలి, ఆదర్శవంతుడైన నాయకుడు కావాలి. మన భవిష్యత్తు బంగారం కావాలంటే బాబు గారు కావాలి. మీ భవిష్యత్తు విధ్వంసం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా పాతాళానికి పోవాలి, బానిస బతుకు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. అంతే సింపుల్. ఇది ఎవరికాడు ఆలోచించుకుంటున్నాడు. ఇది ఇది ఆత్మ పరిశీలన చేసుకుని ఎవరికాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు నీకు భవిష్యత్తు కావాలనుకుంటే బాబు, నాకు అక్కర్లేదు అనుకుంటే జగన్. అంతే. రేపు అనేది నాకు వద్దనుకుంటే, ఇప్పుడు నిన్న మనది కాదు, రేపు రేపు మనకు తెలదు, ఇవాళే నేడే నిజం అనే పాట ఉంది. అలాగే నేడే నిజం అనుకుని ఆ మాయలో మత్తులో ఉంటే వాళ్ళు అవుట్, మన మరుసటి తెల్లారదు వాళ్ళకి. కాబట్టి నిన్న అతని సభలో ఒకటి క్లారిటీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డాడు. దాన్ని మళ్ళీ ది సేమ్ ఓల్డ్ స్టోరీ చెప్తున్నాడు. నటనలో నటనలో శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అవాళ నటించినప్పుడే అబ్బా ఏం అద్భుతంగా నటించాడు బాబు అనిపిస్తుంది ఆ పాత క్లిప్పింగ్లు చూస్తుంటే. వాళ్ళ బాబాయ్ కపిన్ ముందు నవ్వుతో చూస్తున్నాడు, భలే వేసేవా అన్నట్టుగా. అయితే
నవ్వు వస్తుంది కానీ మరి చాలా అత్యంత క్రూరం కదండి పాపం. ఆయన కొట్టి చిత్తగొట్టి ఆయన సినిమాలో చూపించాడు క్లియర్ గా. ఆయన చేత లెటర్ రాయించడం అసలు ఎంత దారుణ హింస. సునాయాస మరణం ప్రసాదించాల్సింది పోయి ఆ వృద్ధుడిని అంత హింసించి అంతరా చంపాలనుకున్నాడు. అంటే ఇది రాజకీయాలను మించిన ఏదో కసి కక్షతోటి చంపారండి. అది దాని వెనకాల ఏదో చిదంబర రహస్యం ఉంది, చాలా అంతఃపుర రహస్యం ఏదో ఉంది. ఇది ప్రజలందరికీ తెలిసిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి పులివిందులో ఓడిపోతున్నాడు. కడప సీట్ కూడా కోల్పోతే కడప జిల్లా మొత్తం ఆ ప్రభావం ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా అసహించుకుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గత ఎన్నికల్లో ఉపయోగపడి చెప్తాను వినండి. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి మటర్ ఉపయోగపడింది. ఎలాగైనా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. అప్పుడు కూడా తెలిసినా ఇతనే వేసేసాడు రా బాబు అని అనుకున్నా దాన్ని అనుకూలంగా మలుచుకోగలిగాడు అనేక మంది సాయంతో. దళిత సమాజం అంతా అతని వెనకాల ఉంది కంప్లీట్ గా. ఇప్పుడు లేరు, సగానికి సగం అతన్ని విడిచిపెట్టి వచ్చేసారు. విశ్రాంత అధికారులు, మాజీ జడ్జీలు గత ఎన్నికలు ఆయన వెనకాల ఉన్నారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు అతని వెనకాల ఉన్నారు. ఇవాళ లేరు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయన వెనకాల ఉన్నారు. ఇప్పుడు లేరు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆయన వెనకాల ఉన్నారు. ఇవాళ లేరు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయన వెనకాల ఉన్నారు. ఇప్పుడు లేరు. చిరు వ్యాపారులు, సమాజంలో కడుపు నిండిన బేరం, ఎగువ మధ్య తరగతి ఓ ఛాన్స్ అంటే చూద్దాం అనుకున్నారా, వాళ్ళ ఆయన వెనకాల ఉన్నారు. ఇవాళ లేరు. కొన్ని సామాజిక వర్గాలను ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దాదాపు సగానికి సగం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సామాజిక వర్గాల్లో అతను వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు దూరం అయ్యారు. కాపులు కానీ కమ్మరు కానీ. ఇలా చూసుకుంటే ముఖ్యంగా మోడీ గారు లేడు. అందరూ అనుకున్నట్టుగా వాళ్ళ రహస్య స్నేహం ఉంటే ఉండొచ్చు, కానీ బహిరంగంగా చేయలేరు కదా, ఓపెన్ గా చేయలేరు కదా. తర్వాత రహస్యంగా కూడా చేయలేరు. వాళ్ళకి కూడా క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. రేపు ఆళ్ళ ఉనికికే భంగం కలుగుతుంది. కేంద్రంలో వాళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది. కాబట్టి చచ్చినట్టు చంద్రబాబు గారు సహకరించాలి, వీళ్ళు సహకారం తీసుకోవాలి. ఇంకా ఎలక్షన్ 40 రోజుల పైన ఉంది. ఒక 10-15 రోజులు అనేక మార్పులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే వరంగల్ నుంచి వాళ్ళ కడియం శ్రీహరి గారు అమ్మాయి, ఏమండి నేను పోటీ చేయలేనండి, మీ మీద చాలా దారుణమైన ఆరోపణలు వచ్చేస్తాను, అవినీతిలో కూరుకుపోయారు, కేసులు నాకు ఎందుకంటే బాబు కొడమంటాం. అలాంటి పరిస్థితి ఆంధ్రలో కూడా చూస్తాం. అక్కడ ఎన్నికలు అయిన తర్వాత వచ్చింది, ఇక్కడ ఎన్నికల ముందే నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, ఎన్నికల ముందే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పి ఖచ్చితంగా జరగబోతాం.